థ్యాంక్ యూ. నమస్కారం అండి. అనిల్ గారు వెంకటేష్ గారు కాంబినేషన్లో వస్తున్న థర్డ్ మూవీ ఇది. డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టిపోతుంది. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్లోనే చూసాము దీనికి ఎంత పాజిటివ్ వైబ్ ఉందో, అలాగే ఇప్పుడు కూడా ఈ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ నేను పాడతా అనే ఇలాంటి టీజర్స్ కానీ అన్నీ కూడా ఎంత సక్సెస్ అయ్యి జనం అందరం ముందే మాకు కంగ్రాట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. అసలు మాకే ఈ సినిమా చాలా షాకింగ్గా ఉంది. ప్లస్ అనిల్ వర్క్ గురించి చెప్పాలి ఎప్పుడు కూడా అనుకుంటాను, కానీ చూస్తే ఏంటంటే ఒక స్క్రిప్ట్ గురించి మేము ఎన్ని చేసినా తను ఫస్ట్ మాతో మాట్లాడింది ఒకటి ఉంటుంది, తర్వాత మళ్ళీ షూటింగ్ దగ్గరికి ఒకటి ఉంటుంది, తీసేటప్పుడు ఒకటి ఉంటుంది. అసలు వెళ్ళే కొద్దీ ఆ బెటర్మెంట్ అనేది మేమే అసలు ఎక్స్పెక్ట్ చేయము, చేసుకుంటే వెళ్తాడు. ఆ తర్వాత డబ్బింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు. మొన్న కూడా అంతే, మిక్సింగ్లో అనుకుంటా లాస్ట్లో ఫారెన్కి వెళ్ళాలి ప్రింట్, కానీ తనకి ఏదో టక్కన ఒక ఐడియా వచ్చింది. లాస్ట్లో ఐశ్వర్య రాజేష్ గారు డైలాగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి జస్ట్ కట్ చేస్తే ఆమె వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే కూడా సడన్గా కారు టర్న్ చేసేసి డైలాగ్ ఒకటి చెప్పించి అప్పటికప్పుడు పంపించారు. అంటే సినిమా లాస్ట్కి వెళ్ళే వరకు కూడా తను ఎంత కమిట్మెంట్ ఉంటాడనేది మాకు చూస్తుంటాం తన ట్రావెలింగ్లో. సో అదే అనుకుంటా తన సక్సెస్కి వరుసగా కంటిన్యూ హిట్స్ ఇవ్వటంటే తనకి ఏ సినిమా చేసామన్నది కాదు, ఎంత పెద్దదా చిన్నదా అనేది కాదు, కమిట్మెంట్ అనేది మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అది దాని దగ్గర. అలాగే వెంకటేష్ గారు చూస్తే ఇందులో ఆయన పోలీస్గా కానీ లవర్గా కానీ భర్తగా కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన ఇది కానీ అసలు వేరే రేంజ్లో చేశారు సార్ మీరు. క్లైమాక్స్లో మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కూడా ఉన్నాయి, ఫ్యాన్స్కి చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఐశ్వర్య రాజేష్ గారు కానీ మీనాక్షి గారు కానీ. ఈ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి చాలా పెద్ద హిట్ అవుతుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం, మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారు, మా సినిమా చూస్తున్నారు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ. చెప్పకనే అందరూ అదే టైటిల్ చెప్తున్నారండి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేస్తున్నారు. ప్లీజ్.